ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానం పంపిరి. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఇక్కడ సందర్భం, లాజరు అనేటువంటి భక్తుడు చనిపోయి ఉన్నాడు. ఆయన యొక్క సిస్టర్స్ ఇద్దరు, మార్తా, మరియా. వారిద్దరు ఏం చేశారంటే ప్రభువునకు కబురు పంపారు. పరిస్థితి ఏమో చాలా కంగారుగా ఉంది, కానీ కబురు మాత్రం పంపించారు. ఇక్కడ ఇద్దరు సహోదరులు కూడా కష్టములో యేసయ్య గురించి ఆలోచించారు. వెంటనే ఆయన కొరకు కబురు పంపారు. నిజంగా మనం ఈ సందర్భంలో ప్రభుని విస్మరించకూడదండి. ఎప్పుడు కూడా కష్టాలు మనకు ఉంటాయి, కంగారెత్తే సమస్యలు ఉంటాయి. నిస్సందేహంగా చెప్పాలంటే వారు వైద్యుని కొరకు పంపారు, అయితే వారు క్రీస్తు కొరకు కూడా చెప్పి పంపించారు. మనము విస్మరించకూడని విషయం మరలా చెప్తున్నాను. నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నీతో ప్రభు ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ప్రభు ఎప్పుడు అందుబాటులో ఉంటాడండి. మన ఇంట్లో ఏదైనా చెడు జరిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు క్రీస్తుకు కబురు పంపడంలో ఎప్పుడు కూడా ఫెయిల్ కాకూడదు. అంటే ముందు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఎప్పుడు ఫెయిల్ కావద్దండి. తర్వాత ఎవరికైనా చెప్పండి. ముందు ఎవరికి చెప్పాలి? ప్రభుకి చెప్పాలి. దానిలో ఫెయిల్ అయ్యామా, అంతటా ఫెయిల్యూరే. అయితే ఇక్కడ చూస్తే పిల్లరా, ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు బాధపడుతున్నప్పుడు కూడా అక్కడ మన ప్రెజెన్స్ ఉండాలి. ప్రభువా, మీ ప్రెజెన్స్ అక్కడ ఉంచండి. దాని కొరకు కూడా మనం వేడుకోవాలి దేవుణ్ణి. ప్రభు, వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, కబురు పెట్టాలి దేవునికి, ప్రార్థించాలి. అయితే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, మార్తా మరియలు వాళ్ళిద్దరు కూడా సిస్టర్స్ యేసుక్రీస్తుకు పంపిన సందేశం అక్కడ కొంచెం క్లియర్గా ఆలోచిద్దాం. ఏమని పంపించారు వాళ్ళ కబురు? చాలా చాలా స్మాల్, వెరీ స్మాల్ మెసేజ్. అది చాలా సింపుల్ మెసేజ్ అనమాట. ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు రా అని ప్రాధేయపడలేదు, ప్రభా నువ్వు రా అని బ్రతిమలాడలేదండోయ్, వేడుకోలేదు, ప్రాధేయపడలేదు, వేడుకోలేదు. మెసేజ్ మాత్రం పెట్టారు. ఏమని? స్నేహితుడైనటువంటి లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. ప్రభు యొక్క స్నేహితుడైనటువంటి లాజరు అనారోగ్యంతో ఉన్నాడు, రమ్మని చెప్పలేదు. ఏం చేయాలో ప్రభుకి వదిలేశారు ఆ విషయాన్ని. అర్థమైందా మీకు నేను చెప్పిన విషయం? ప్రభువా, స్నేహితుడు లాజరు అనారోగ్యంలో ఉన్నాడు, అది ఆ మెసేజ్ మాత్రం ఇచ్చారు. వస్తాడా రాడా, ఏం చేస్తాడు, అది ఆయన ఏం చేయాలో ఆయనకే తెలుసు, ఆయనకే వదిలేశారు నిర్ణయాన్ని. ఇంకో విషయం ఏంటి తెలుసా అండి? ఎప్పుడైతే కబురు పంపారో ఆయన ఏం చేస్తాడో అన్న సంగతి వీళ్ళకి తెలుసు. ఎవరికి? మార్తా మరియలకు కూడా తెలుసు. కానీ రండి అని బ్రతిమలాడలేదు, ప్రాధేయపడలేదు, వేడుకోలేదు. ఆ నిర్ణయాన్ని దేవునికి వదిలేశారు. ఆ విన్నపం కూడా గమనించండి పిల్లలు. ఆ రిక్వెస్ట్ ఏమనుందో తెలుసండి? దట్ ఈస్ ద బెస్ట్ రిక్వెస్ట్ అంటారు దాన్ని. నిన్ను ప్రేమించే లాజరు అనారోగ్యంతో ఉన్నాడని చెప్పలేదు అక్కడ. ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్రేమించిన లాజరు అనారోగ్యంతో ఉన్నాడు అన్నట్లుగా అర్థం. తేడా ఉందా లేదండి? నిన్ను ప్రేమించే లాజరు అనారోగ్యంగా ఉంటాడని వేరు, నువ్వు ప్రేమించిన లాజరు అనారోగ్యంతో ఉన్నాడంటాం వేరు. ఈ సందేశం గ్రహించాలి. మన పట్ల ఆయనకున్న ప్రేమ వేరు, ఆయన పట్ల మనకున్న ప్రేమ వేరండి. నువ్వు కంగారులో ఉండవేమో, కంగారులో ఉన్నా సరే ముందు కబురు ఎవరికి చెప్పాలి? ప్రభువుకి చెప్పాలి. అదే వీళ్ళు చేశారు. ఆ పంపించినటువంటి ఆ మెసేజ్లో, ఆ సందేశంలో ఒక అంశం ఉంది. ఏంటో తెలుసండి? ఈ ప్రమాదం మధ్యలో కూడా వాళ్ళు సమాధానం యొక్క లోతైన అనుభూతిని అనుభవిస్తున్నారండి. వాళ్ళు కబురు వెళ్ళింది కదా, ఆయన చూసుకుంటాడు, ఆయన నిర్ణయకర్త. అంటే చీకటి రోజుల్లో కూడా పిల్లలు అటువంటి అనుభవంలో చాలామంది ఏం చేస్తారంటే, వ్యక్తులు అలాంటి కంగారు పడే సమస్యలు ఉన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోతారండి. తరచుగా విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. కరేజ్ పోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. ఎందుకంటే ఆ సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు, ఆ కంగారెత్తే సమస్యలు ఉన్నప్పుడు ప్రభుకి కబురు చేయడం కూడా మర్చిపోతారు. అంటే దేవుని ప్రార్థన చేయడం కూడా మానేస్తారు. ముందు కబురు చెప్పాల్సింది ఎంత కంగారులో ఉన్నా సరే ప్రభుకే. వాళ్ళు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు ఈ సోదరిమణులు ఇద్దరు కూడాను. అయినప్పటికీ కూడా
వాళ్ళు ప్రశాంతతను కోల్పోలేదు. ఏడుస్తూ కనపడవచ్చు, వాళ్ళ అంతరంగంలో ఆ సమాధానం యొక్క లోతుని అనుభూతిని అనుభవిస్తున్నారు వాళ్ళు. ఎందుకో చెప్పనా? ఆ ముందు మనకు నేర్చుకున్నటువంటి విషయాలు ఉంటాయి. ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడలేదండి వాళ్ళు. సంతోషంగా ఉన్నప్పుడే ప్రభువుని చేర్చుకున్నారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ ఎంజాయ్గా, హ్యాపీగా, మంచి పొజిషన్లో ఉన్నప్పుడే ప్రభువుకు చోటు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన రాకుండా ఎట్లా ఉంటాడు? కొంతమంది చూడండి, అన్నీ బాగున్నప్పుడు, పరిస్థితులు అంతా హ్యాపీగా ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు కాసేపు పక్కనుండు, ప్రార్థన ఈరోజు కాదులేడు ఆయన, ఏసయ్య రేపు చేస్తానే, ఏమనుకో మాకు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పరిస్థితులు బాగున్నప్పుడు ప్రక్కన పెట్టామా? మరి బాగోలేనప్పుడు పరిస్థితి ఏంటి? కానీ ఈ బేతనీయ కుటుంబం ఉందో చూసారా, మార్తా, మరియ, లాజరు, ఈ కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నప్పుడే, ప్రకాశమానంగా వెలిగిపోతున్నప్పుడే ప్రభువుని చేర్చుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు చీకట్లో ఉన్నారని, బాగా శ్రమల్లో ఉన్నారని ఎందుకు వదిలేస్తాడని? కాబట్టి పిల్లరా, అందుకే అంటారు, రేయ్ రెక్కలు వచ్చి నేను ఎగరమాక, జాగ్రత్త, ఇప్పుడేదో పైన ఉన్నావని అలా ఉంటున్నావేమో, జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. సంతోషంలో ఉన్నప్పుడు యేసయ్యను చేర్చుకున్నారు, ఇప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా చీకట్లో కూడా వస్తాడు. ఆయన మన దగ్గరికి వస్తాడు, ఆ విధంగా పనిచేస్తాడు. ఇప్పుడు మన ఇంట్లోపలికి ఎప్పుడు కూడా ఆయన ఆహ్వానిద్దాం. నేను మళ్ళా గుర్తు చేస్తాను, నువ్వెంత కంగారులో ఉన్నా కరుణామయునికి ముందు కబురు చెప్పు, ఆయన ఖచ్చితంగా కదిలి వస్తాడు. వచ్చేటివాడు ఆయన, కరుణిస్తాడు. ఆయన కృపా కనికరములు సమృద్ధిగా మనం అందరం అనుభవించుదుము గాక. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములు, మహోన్నతుడానికి స్తోత్రాలయ్యా. ప్రకాశమానమైనటువంటి కుటుంబాల్లో ప్రభావవంతమైనటువంటి నాయన నీ దీవెనలు ఎంతో గొప్పగా పనిచేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో నాయన కంగారెత్తించే సమస్యలు ఉంటాయి. కానీ మొట్టమొదటి కబురు నీకు మేము చెప్పాలి. ఏ వైద్యులను సంప్రదించవచ్చు, కానీ ప్రభువా ముందు మేము మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి. నీ నిర్ణయం ఎప్పుడు కాడు మాకు నెమ్మదినిస్తుందని మేము నమ్ముతున్నాం. మా అంతరంగాల్లో సమాధానం ఇచ్చే సమాధానకర్త నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభుని క్రీస్తున్నాము ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.